Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Abstract Algebra class. So, in a group G, if A belongs to G and order of A is equal to M, then prove that for any K belongs to Z, order of A power K equal to M by GCD of M comma K, where M comma K denotes the highest common factor of M and K. సమూహం జీ నందు ఏ అను మూలకం జీలో ఉన్న ఎడల మరియు ఏ యొక్క తరగతి ఎం అయినప్పుడు ఏదేని కే పూర్ణాంకానికి ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్ టు ఎం డివైడెడ్ బై ఎం కమ కేల యొక్క గరిష్ట సామాన్య గుణిజం అవుతుంది. ఇది ప్రూవ్ చేయాలి. సో జీ అనేది ఒక సమూహం తీసుకుందాం. ఏ అనే మూలకం జీలో తీసుకుందాము. ఏ యొక్క తరగతి ఎం. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఏ పవర్ కే యొక్క తరగతి ఎం డివైడెడ్ బై బ్రాకెట్ ఎం కామా కే, అనగా ఎంను ఎం కామా కేల యొక్క గరిష్ట సామాన్య గుణిజం చేత భాగించగా వచ్చిన సంఖ్య. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దిస్, వీ డు నాట్ నో వాట్ ఈస్ ఎం జీసీడీ ఆఫ్ ఎం కామా కే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డివైజర్. సో వీ కన్సిడర్ జీసీడీ ఆఫ్ ఎం కామా కే ఈక్వల్ టు డి. ఎం కామా కేల యొక్క గరిష్ట సామాన్య గుణిజము, గరిష్టం తెలియదు కాబట్టి దాన్ని, ఆ గుణిజాన్ని డి అనుకుందాం. ఓకే, అప్పుడు డి ఏం చేస్తుంది? గుణిజం కనుక ఎంను నిశ్శేషంగా భాగిస్తుంది, కేను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. దేర్ఫోర్ డి డివైడ్స్ ఎం యాజ్ వెల్ యాజ్ డి డివైడ్స్ కే. Because d divides m, m can be written as d into some p. Similarly, k can be written as d into q. Therefore, dp comma dq, the GCD of dp comma dq is equal to d. Cancelling d throughout, we get GCD of p comma q equal to 1. సో ఇలా వచ్చింది. సో ఎం అనే డి అనేది ఎంను నిశ్శేషంగా భాగిస్తుంది, డి అనేది కేని కూడా నిశ్శేషంగా భాగిస్తుంది కనుక ఎం ఈజ్ ఈక్వల్ టు డిపి అని రాయవచ్చు. అలాగే కే ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అని రాయవచ్చు. ఇక్కడ డిపి మరియు డిక్యూలు అనేది యొక్క జీసీడీ డి అయింది కనుక పి కమా క్యూల యొక్క గరిష్ట సామాన్య గుణిజము ఏమైంది? మనకు 1 అని ఏర్పడింది. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఇచ్చారు. వాట్ ఈస్ దట్? ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం. దెర్ఫోర్ ఏ పవర్ m equal to e, where m is the least positive integer. Again, a power k whole power p equal to okay, so a power kp. So k, what is k? That is equal to dq. So dqp. Once again we can rearrange and then we can write this as dpq. That is equal to a power mq. That is a power m whole power q. That is e power q, which is equal to e. Therefore, a power k whole power p equal to e. We will show that p is the least positive integer such that a power k whole power p equal to e. Now, if a power k whole power n equal to e, then a power kn equal to e. That implies m divides kn. That means dp divides dqn. D can be cancelled, p divides qn. But GCD of p and q equal to 1. Therefore, p divides n. That means p is the least positive integer such that a power k whole power p equal to e. Therefore, order of a power k equal to p. What is p? P is equal to m by d. That is m by GCD of m comma k. So, this is what we have got finally. సో ఏ పవర్ ఎం, ఏ యొక్క తరగతి ఎం అని ఇచ్చారు కనుక ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఎం అనేది ఎవరు? కనిష్ట కనిష్ట ధన పూర్ణాంకం. నా ఏ పవర్ కే యొక్క తరగతి ఏమని చూపించాలా? ఎం బై జీసీడీ ఆఫ్ ఎం కమ డి. మనకు ఎంపీ డి ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అని వచ్చింది. ఇన్ అదర్ వర్డ్స్ ఎం బై డి ఈక్వల్ టు పి అవుతుంది. సో ఏ పవర్ కేని పి మార్లు పంపిస్తే ఏమవుతుందో చూద్దాం.
a power k whole power p equal to a power kp. That is, k can be written as malla dq into p, a power dq dpq. Again dp అంటే ఎవరు m, so a power mq. That means once again a power m whole power q, that is e power q equal to e. Therefore a power k whole power p equal to e. We will show that p is the least positive integer. p అనేది కనిష్ట ధన పూర్ణాంకం అని చూపిద్దాం. అంటే ఏంటి, ఈ ఏ పవర్ కేను మరికొన్ని మార్లు ఏదైనా ఒక సంఖ్య మార్లు పంపించినప్పుడు ఈ వస్తే పి అనేది ఆ సంఖ్యను భాగిస్తుంది అని చూపిస్తే చాలు, పి అనేది కనిష్ట ధన పూర్ణాంకం అవుతుంది. కనుక మరొక నంబరు ఎన్ అనుకుందాం, ఏ పవర్ కే హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. అప్పుడేమవుతుంది, ఏ పవర్ కేఎన్ ఈక్వల్ టు ఈ అవుతుంది. వన్స్ అగైన్ ఎం అనేది ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ ఉంది, అలాగే ఏ పవర్ కేఎన్ ఈక్వల్ టు కూడా ఈ ఉంది. అంటే ఏమవ్వాలా, ఈ ఎం కనిష్టం కాబట్టి ఎం అనేది కేఎన్ నిశ్శేషంగా భాగిస్తుంది. ఎం అంటే ఎవరు, డిపి. డిపి అనేది డిక్యూ టైమ్స్ ఎన్ భాగిస్తుంది. అంటే పి అనేది క్యూఎన్ భాగిస్తుంది. పి క్యూఎన్ భాగిస్తుంది అంటే అర్థం ఏంటి, పీకు క్యూకు మధ్య ఉన్నటువంటి జీసీడీ అంతా 1 అవుతుంది. కనుక పి ఎన్ నిశ్శేషంగా భాగించింది. అంటే పి కనిష్ట ధన పూర్ణాంకమై ఎన్ భాగించింది. కనుక పి కనిష్ట ధన పూర్ణాంకం. Therefore order of a power k equal to p. That implies p equal to m by d, m by GCD of m comma k. That is order of a power k equal to m by m comma k. I hope this is clear. Okay. Now let us see another one. Another problem. Show that a group of prime order cannot have a proper subgroup. So let G be a group and order of G equal to P a prime number. Let H be a subgroup of G. By Lagrange's theorem, order of H divides order of G. That implies order of H divides P. But P is what? A prime number. Therefore order of H is equal to what? Either it should be 1 or H should be equal. Order of H should be equal to P. If order of H is equal to 1, then H is equal to singleton set E. If order of H is equal to P, then H becomes equal to G. H cannot be a proper subgroup. సో ఏదైనా ఒక సమూహం యొక్క తరగతి ఒక ప్రధాన సంఖ్య అయినప్పుడు దానిలో శుద్ధ ఉప సమూహాలు ఉండవు అని చూపించాలి. జీ ఎవరు, ఒక సమూహం కనుక జీ యొక్క తరగతి ఎంత, పి అనుకుందాం. పి అనేది ఎవరు, ప్రధాన సంఖ్య అవుతుంది. అండ్ ఇప్పుడు లెగ్రాంజ్ సిద్ధాంతం అనుసరించి ఉపసమూహం యొక్క తరగతి యొక్క సమూహం యొక్క తరగతిని నిశ్శేషంగా భాగిస్తుంది. కనుక ఈ ఆర్డర్ ఆఫ్ హెచ్ అనేది పి నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే పీకు కారణాంకాలు ఎవరు, హెచ్ అనే సబ్ గ్రూప్ యొక్క తరగతి. పీకు ప్రధాన సంఖ్య కాబట్టి పీకు కారణాంకాలు ఎవరు, ఉంటే 1 ఉండాలి, లేదంటే పి ఉండాలి. అంటే అర్థం ఏంటి, హెచ్ యొక్క తరగతి 1 అవుతుంది, లేక హెచ్ యొక్క తరగతి పి అవుతుంది. హెచ్ యొక్క తరగతి 1 అయితే హెచ్లో ఎవరుంటారు, కేవలం ఒకే ఒక్క మూలకం ఉన్నటువంటి ఈ ఉంటుంది. ఒకవేళ హెచ్ యొక్క తరగతి పి అయిందనుకోండి, అప్పుడేమవుతుంది, హెచ్ ఇస్ ఈక్వల్ టు జీ అవుతుంది. దేర్ఫోర్ హెచ్ కెనాట్ బీ ఎ ప్రాపర్ సబ్ గ్రూప్ అని అవుతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు వన్ అండ్ ఆల్. Find all the cosets of subgroup formed by cyclic group 18 of Z36. Also find the index of 18 in Z36. What is Z36? 0, 1, 2, 3, etc. 35, plus 36 is a finite cyclic abelian group. The subgroup 18 of Z36 is cyclic. Now H is equal to cyclic group 18. So what is 18 plus 18? Again 36 means that becomes 0. So we get only 2 elements in this set, that is 0, 18. Now, so what are the left cosets of H in Z36? That means for each element in Z36 produces a coset. So what are the elements in Z36? So we are going to get 36 left cosets and 36 right cosets. What are they? 0 plus H, 0 plus cyclic group 18, 1 plus cyclic group 18, 2 plus cyclic group 18, 3 plus cyclic group 18, and so on, 35 plus cyclic group 18. Now what is
0 plus 36H. That is nothing but we have to add 0 to the elements of H. That is 0, 18. Now what is 1 plus 36H? That is nothing but add 1 to H. So 0 plus 1. 1 plus 18 plus 1, 9. 1, 19. Now what is plus 2 plus 36H? That is nothing but 2, 20. Similarly, and continuing like this, 17 plus 36 of H becomes equal to 17, 35. And further 18 plus 36 of H equal to 18, 0. And then 19 plus 36 of H equal to, that is again 19, 1. So that is nothing but 1 plus H. So we got like this. So మనకి ఇక్కడ ఏముంది, మనము Z36 అనే సమూహంలో 18 చేత జనితమైనటువంటి ఉపసమూహం యొక్క అన్ని ఎడమ సహసంతలను కనుక్కోమన్నారు. అలాగే ఈ 18 చేత జనితమైనటువంటి ఉపసమూహం యొక్క సూచిక Z36లో కనుక్కోండి అన్నారు. ఇప్పుడు Z36 అవశేష వర్గాలు మాపం 36 ఎవరు 0, 1, 2, 3 ఎట్సెట్రా 35 అవుతుంది. దీని మీద ఆపరేషన్ ఏంటి, ప్లస్ 36, అడిషన్ మోడ్యులో 36. ఇదేమవుతుంది, ఒక ఫైనైట్ సైక్లిక్ గ్రూప్, పరిమిత చక్రీయ వినిమయ సమూహం. కాబట్టి దీనిలో ఉండేటువంటి ఉపసమూహాలు అన్నీ కూడా అవి కూడా వినిమయ సమూహాలు అవుతుంది. 36 యొక్క అనే సైక్లిక్ గ్రూప్ అవుతుంది కాబట్టి హెచ్ కూడా సైక్లిక్ గ్రూపే. తర్వాత 18 అనే చేత జనితమైన మూలకాలు ఎవరు ఉంటుంది, 18, 18 ప్లస్ 18 అంటే 36. 36 ఏమవుతుంది, 0 అవుతుంది. కనుక 18 చేత జనితమయ్యేటువంటి ఉపసమూహంలోని మూలకములు ఎవరు అంటే 0, 18. ఇప్పుడు 1 ప్లస్ 0 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, హెచ్ఏ అవుతుంది. అలాగే 1 ప్లస్ 36 హెచ్ అన్నది ఏమవుతుంది, హెచ్లో మూలకాలకు 1 కలపాలి, 1, 17. అలాగే 2 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, 2, 20. అండ్ సో ఆన్. అలాగే 17 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, 17, 35 అవుతుంది. 18 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, 18, 0. అంటే ఇది దేనికి సమానమైంది, 0 ప్లస్ 36 హెచ్కి సమానమైంది. అలాగే 19 ప్లస్ 36 ఆఫ్ హెచ్ ఏమవుతుంది, 19, 1. అంటే 1 ప్లస్ 36 హెచ్కు సమానమైంది. ఈ విధంగా మనకు ఎడమ సహసమతలు మనము అన్నీ రాయాలి. తర్వాత దీని తర్వాత వచ్చే ఎడమ సహసమతలు ఇంకా ఏమున్నాయి దీనిలో మనం చూసినట్టయితే, సో 20 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, 20, 2 అవుతుంది. అంటే 2 ప్లస్ 30 హెచ్ అవుతుంది. అలాగే 21 ప్లస్ 36 హెచ్ ఏమవుతుంది, 21, 3 అవుతుంది. అలాగే 36 ప్లస్ 36 ఆఫ్ హెచ్ 35 ప్లస్ 36 హెచ్ ఈక్వల్ టు 35, 17. అంటే మనకు లెఫ్ట్ కొసెట్స్ 18లో ఏమేమో వస్తుంది అంటే 0 ప్లస్ 36 హెచ్ అనేది, 1 ప్లస్ 36 హెచ్ అనేది, అలాగే 17 ప్లస్ 36 హెచ్ అనేది ఏర్పడుతుంది. సిమిలర్లీ రైట్ కొసెట్స్ కూడా మనము హెచ్ ప్లస్ 36 0, హెచ్ ప్లస్ 36 1 అండ్ సో ఆన్, హెచ్ ప్లస్ 36 17 అని చూపించవచ్చు. కనుక ఎన్ని లెఫ్ట్ కొసెట్స్ ఉన్నాయి, 18 ఎడమ సహసమతలు ఉన్నాయి, అలాగే 18 కుడి సహసమతలు ఉన్నాయి. కనుక ఈ సంఖ్య అంతా 18. మొత్తం జెడ్లో ఉండేటువంటి Z36లో ఉండే మూలకాలన్నీ 36. కాబట్టి సూచిక అంటే అర్థం ఏంటి, సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈస్ 18. 36 by 18, that is equal to 36 by 2, that is equal to 18. So the number of distinct left quotes, so that is equal to 18. So thanks for watching this video.